హల్లెలూయా. సంతోషంగా చెప్పండి, కాస్త ఉత్సాహంగా చెప్పండి, నిండు మనస్సుతో చెప్పండి. నిశ్చయముగా సియోనులో నుంచి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సన్నిధిలో చేరిన దేవుని ప్రియులందరికీ, అలాగే సుదూర ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న భక్తులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యాలు నేను చదువుతున్నాను. 1 Corinthians chapter 2 verse 9 and 10. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు అర్థం కావట్లేదు, లేక గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. మరొకసారి నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు దేవుని వాక్యం మీద మనస్సు కేంద్రీకరించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు, అర్థం కావట్లేదు అని వ్రాయబడి ఉన్నది కీర్తనల్లో. అయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. దేవుడు ఈ వాక్య భాగాన్ని కృపగలిగిన హస్తముతో విరిచి మనందరికీ సంతృప్తి సమృద్ధి కలిగేటట్లుగా మనకు పంచునుగాక. తలలు పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. మత్తయి సువార్త నుండి ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా మీరు గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో ఉన్న కొన్ని నిర్దేశించబడిన అతి ప్రాముఖ్యమైన కొన్ని వాక్యాలు క్రొత్త నిబంధనలో పొందుపరిచి వాటిని డీకోడ్, మన భాషలో చెప్పాలంటే డీకోడ్. అప్పట్లో వాళ్ళకి నిలవరమైన నికరమైన దేవుని ఆత్మ వాళ్ళలో క్రియ జరగలేదు కనుక ఎప్పుడైతే దేవుని ఆత్మ వాళ్ళ మీదకు వస్తుందో అప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మామూలే సాధారణమైన వ్యక్తులుగా మార్చబడిపోయేవాళ్ళు. అయితే ఇక్కడ లౌకిక ఆత్మ, మనుష్య ఆత్మ, దేవుని ఆత్మ, శరీర సంబంధమైన ఆత్మ, ఇలా కొన్ని ఆత్మల గురించి పరిశుద్ధుడైన పౌలు చెప్తూ
మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా ఈ విషయాలన్నింటినీ బయలుపరిచాడు. మనం మనోనేత్రములు వెలిగించబడిన వారమై చూడగలుగుతున్నాం. సాధారణమైన మనుషులకి ఎవళ్ళకి వినబడని ఒక శ్రావ్యమైన నా ప్రభు యొక్క పావుర స్వరాన్ని మనం వినగలుగుతున్నాం. అలాగే దేవుని ఆత్మ మనలో ఉన్నది గనుక ప్రతిదీ సాధ్యమైనంత వరకు దైవజనుడైన యోహాను మొదటి పత్రికలో అంటారు, మీరు పొంది ఉన్న ఆత్మ నిలువరమైన ఆత్మ గనక మీరు పొందుకున్న అభిషేకం సమస్తాన్ని మీకు బోధపడేటట్లుగా నేర్పుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఇలా చెప్పిన ప్రతిసారి మీరు బిగ్గరగా తడుకోకుండా ఆలస్యం చేయకుండా హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు కాదు, చెప్పినప్పుడు. ఓవరొద్దు, ఓవర్ చేయమాకండి, మంచి బాగోదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎంత వినసొంపుగా ఉందో చూడండి. దేవుడు మన కోసం ఏవేవి సిద్ధపరచెనో మొదటి రాత్రి రక్షణ కోసం నేను చెప్పడం జరిగింది. నిన్న రాత్రి రాజు పాస్టర్ గారు సవిస్తారంగా వివరించారు రక్షణ అనుభవాలను గురించి. ఇవాళ నేను పెద్దగా ఫ్యాబ్రికేట్ చేయాలనుకోవట్లేదు ఆ విషయాన్ని. సిమియోను సాధారణంగా యాజక ధర్మం విధి చొప్పున యాజక ధర్మాన్ని నిర్వర్తించి వెళ్ళిపోయేవారు. ఆవేళ ఎందుకో దేవుని ఆత్మ ప్రేరేపణతో సొలొమోను మంటపంలోకి వచ్చేసరికి యోసేపు మరియమ్మలు యేసుబాబును తీసుకురావడం మీరు చక్కగా గమనించాలి. మీరందరూ భక్తులు గనక ఆదివారం అయితే బాగా వైరాగ్యము మక్కువ కలిగిన వాళ్ళైతే ప్రారంభ ప్రార్థనకి వెళ్ళి కూర్చుంటారు. మరికొంతమంది పాటలు అయిపోయాక వెళ్ళి కూర్చుంటారు. మరికొంతమంది ప్రసంగానికి వచ్చి కూర్చుంటారు. మొట్టమొదటి పార్లమెంటు సమావేశం జరుగుతుందట ఢిల్లీలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్లమెంటు సమావేశం జరుగుతుంటే నెహ్రూ గారు వెళ్ళి కూర్చున్నారట. ఆయన వెళ్ళిన గంటన్నర తర్వాత వస్తున్నారట అందరూ. ప్రారంభ తొలి పలుకుల్లోనే ఆయన అన్నారట, ఎంత ఆలస్యంగా వస్తే అంత పెద్ద మనుషులుగా చలామణి అవ్వాలనుకుంటున్నారేమో, కాస్త క్రమశిక్షణ పాటించండి అన్నారట ఆయన. కొంతమంది ఉంటారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అయినా నాయుడు గారు అయినా మోడీ అయినా ఫ్రీగా ఉంటాడేమో కానీ మనవాళ్ళకి ఫ్రీగా ఉండరు. క్షణం తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఏళ్ల తరబడి చేస్తూనే ఉంటారు. కనీసం శనివారం అయినా వచ్చి చేరుతారంటే రారు ఆదివారం. కొంతమంది ఆదివారం పాస్టర్ గారి ప్రసంగం ముగించేటప్పుడు కూడా వెళ్ళి హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ, బాయ్ అందుకెళ్తారు. మీరు గమనించండి, ఎంత పెందలకండి యేసు ప్రభు 4 సువార్తలు మీరు క్షుణ్ణంగా గమనిస్తే యేసు ప్రభు వాడుకు చొప్పున పెందలకడనే దేవాలయానికి వెళ్ళేవారట. సిమియోను యాజక ధర్మం విధి చొప్పున ఆయనకు నిర్ణయించబడిన సమయం ప్రకారం యాజక ధర్మాన్ని చేసి వెళ్ళిపోవడం కాకుండా
దైవాత్మ ప్రేరేపణతో మధ్యలో ఒకసారి వెళ్ళేసరికి యేసుబాబుని చూశారు. అప్పుడు యేసుబాబుని ఎత్తుకొని అంటారు ఆయన, ఇదిగో నీ రక్షణ కనులారా, నీవు సిద్ధపరిచిన రక్షణను కనులారా చూడడానికి నాకు సహాయం చేశావు. నిజమే, దేవుడు మన కోసం రక్షణను సిద్ధపరిచారు. కీర్తనలో దావీదు అంటారు, తన యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి, ఎన్నో ఉన్నాయి. సరే, వాటన్నిటిని పోగేసి నేను మీకు చెప్పాలంటే రేపు ఇవాళ వరకు చెప్పాలి, కుదరదు కదా. నా వెనక దైవజనులు గౌరవనీయులు మదనపల్లి నుంచి వచ్చిన రాజశేఖర్ అయ్య గారు నా తర్వాత వర్తమానాన్ని అందిస్తారు మీకు. అందుకని కుదరదు కనుక ఒక 4 మాటలు చెప్తాను. దేవుడు తనను ప్రేమించు వారికి, యేసయ్యని ప్రేమిస్తున్నాను అనే వాళ్ళందరూ కాస్త కుడి చేతులు పైకెత్తండి. నేను 2 చేతులు ఎత్తా. నాది 100% లవ్, మీది 50% అనుకుంటా. అదే బాగోదు, ఓవర్గా ఉండలా. వాడు ఎవరి తాలూకురా? రే, వాడు కెమెరా వాళ్ళ తాలూకా? ఎవరి తాలూకాడు? వాలంటీర్లు వచ్చాను పక్క తీసుకెళ్ళ. సేవకులందరూ కింద కూర్చోంటూ వాడిని ఎవరు ఆ కుర్చీలో కూర్చోబెట్టింది? దా, అది ఇందాకే ఉండాలిరా, మంచోడు పాపం. ఈ టైంలో వాడు ఆ చెరుగడలు తింటా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. వాడికి ఉత్సాహం, వాడికున్న ఉత్సాహం మీకు కూడా లేదు. కూర్చో, మంచోడు నాయన. యేసయ్యని ప్రేమించే వాళ్ళందరూ హల్లెలూయా అనమంటే అందరం అన్నాం. ప్రేమించడం అంటే ఈ మధ్య ఒకటి చెప్తున్నాడు, పాస్టర్ గారు, ప్రేమ దోమ అని మీరు ఎట్టంటే అట్లా మాట్లాడుతున్నారు, ఈ మధ్య ప్రేమ బాగా కాస్ట్లీ అయిపోయిందండి అన్నాడు. ప్రేమ కాస్ట్లీ అవడం ఏమిట్రా అన్నాడు. ఒట్టి మాటలతో చెప్తుంటే కుదరట్లేదండి బాబా, iPhone 12 ఇస్తే కానీ కుదరట్లేదు బాబా అన్నాడు. 300 రూపాయలు చీరచ్చి భార్యకి ఐ లవ్ యూ వైఫ్ అంటే కుదరట్లేదంట. 4,000 రూపాయలు పెట్టి ఉప్పాడు చీర కొని పెడితే కానీ యాక్సెప్ట్ చేయట్లేదంట. కాస్ట్లీ అయిపోయిందంట ప్రేమ. సాక్షాత్తు నా ప్రభు చెప్పిన మాట, ప్రేమించడం అంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడలవాడు నా ఆజ్ఞలన్నింటినీ, ఇనఫ్. ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనడం, ఆయన మాట వినడం. దేవునికి మహిమ కలుగునుగాక. తనను ప్రేమించే వారి కోసం సిద్ధపరిచి పెట్టారట. పాత నిబంధన భక్తులకైతే కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, వాళ్ళ హృదయానికి అస్సలు అర్థం కాలేదట. నా దేవుని ప్రియులారా, ఈ 44వ గుడారాల పండుగలకి ఏ మనస్సుతో, ఏ ఆశతో, ఏ ఎదురుచూపులతో, ఏ ఊహలతో, ఏ అవసరం కొద్ది వచ్చారో నాకైతే తెలియదు, కానీ మీ కొరకు సిద్ధపరిచిన, దాచి ఉంచిన మేలులన్నింటినీ ఈ గుడారాల పండుగల్లో నా ప్రభు మీకు ఇచ్చి మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళబోతున్నారు. గతంలో మీరు ఎన్నడూ చూడని, మీరు ఎన్నడూ వినని, అస్సలు మీ హృదయానికి అర్థం కాని విషయాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, భీకర క్రియలు నా దేవుడు మీ వాడుకలోనికి తీసుకొచ్చి మిమ్మల్ని సంతోషింప చేయబోతున్నారు. సిద్ధపరిచిన సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. మీరు ప్రతిరోజు సిద్ధపడతారు, కానీ క్రిస్మస్ రోజు మాత్రం ఆ సిద్ధపాటుకి ఓ అరగంట ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఆ రోజు స్పెషల్ సిద్ధపాటు. ఏ స్త్రీల సమాజం అయితే సిద్ధపరుచుకునే దినాన సిద్ధపాటు కలిగి వెళ్ళారో వాళ్ళు మాత్రమే
పునరుద్ధానుడైన యేసయ్యను చూశారు. సిద్ధపాటు లేకుండా గుండె గుప్పిట్లో పెట్టుకొని భయంతో, టెన్షన్తో, భయపడిపోతూ, బెదిరిపోతూ, జరుచుకొని మేడగదిలో కూర్చున్న శిష్యులకి పునరుద్ధానుడైన క్రీస్తు కనిపించలేదు మొట్టమొదటిసారి. స్త్రీల సమాజం అయితే సిద్ధపరచు దినమున అన్నింటినీ సిద్ధపరచుకొని వెళ్ళారట. పునరుద్ధానుడైన యేసయ్యను చూశారు. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు గొప్ప దేవుడు, ఉన్నతుడు, మహోన్నతుడు, మహాఘనుడు, మహిమాన్వితుడు, ఉన్నత స్థలములో నివసించే గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు నేలమంటితో నరుణ్ణి సృజించి నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊది ఆ వ్యక్తిని పుట్టించడానికి మునిపే, మట్టి మనిషిని పుట్టించడానికి మునిపే తనకి కావలసిన సమస్తాన్ని దేవుడు సిద్ధపరచి ఆ తదుపరి నేలమంటితో నరుణ్ణి సృజించారు. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాటలు అర్థం కాకపోతే మీకు చెవులు లేవని అర్థం. ఇంతకు మించి 16 అన్నాలు తెలుగులో ఎవడు మాట్లాడతాడు చెప్పండి. ఆదామును సృష్టించక మునిపే, ఆదామే కాదు, ప్రస్తుత ప్రపంచ జనాభా 730 కోట్ల మంది దాటిపోయారు. 730 కోట్ల మంది దాటిపోయింది జనాభా, ప్రపంచ జనాభా. ఇప్పటికిప్పుడు మనకేదన్నా అవసరము అని అనుకోవడానికి ఏమైనా ఉందంటారా? సృష్టి ప్రారంభం నుంచి నేటి వరకు ఇవాళ మనం వాహనాల్లో వెళుతున్నామంటే ఈ పెట్రోలు దేవుడు 1950 సంవత్సరంలో భూమిలో పుట్టించాడు. పెట్రోలు లేదే. ఇవాళ మనం వాడుతున్న ఇవన్నీ దేవుడు కలుగు చేసిన సృష్టిలో నుంచే ప్రతి సృష్టి వచ్చిందే కానీ కొత్తగా సృష్టించిందంటూ ఏమీ లేదు. అంటే దాని అర్థం ఆయన రాకడ పర్యంతం వరకు మనుషులకి కావలసిన ప్రతిదీ అన్నీ సిద్ధపరిచి ఆ తర్వాత దేవుడు సృష్టిని కలుగు చేసిన ఒక 10 సంవత్సరాల ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టుంటే బాగుండేది అని అనుకున్నారా? అబ్బా, వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి బంకమట్టి పెట్టుంటే బాగుండేదని అనుకున్నారా? నో, ఎవ్రీథింగ్. ఇంకా చెప్పనా, ఆ ఆదాము కోసం హవ్వను కూడా సృష్టించి పెట్టారు దేవుడు. అంటే నేను అనేది ఏంటంటే, మహనీయుడైన దేవుడు మట్టి మనిషి కోసం సమస్తాన్ని సిద్ధపరిచారు. ఉదాహరణ, పేరుగాంచిన ఒక క్యాటరింగ్ సర్వీస్ సెక్షన్ ఒకటి ఉందనుకున్న క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారనుకున్న, పేరుగాంచిన ఒక క్యాటరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మా అబ్బాయి పుట్టినరోజు సార్, 20 మందికి వంట చేసి పెడతారా అని అడిగితే వాళ్ళు ఏమంటారు? హలో, ఏ లెక్క కట్టారు మమ్మల్ని మీరు? అసలు మా క్యాటరింగ్ని మీరు ఏ అంచనా వేశారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. 20 మందికి 25 మందికి చేయడానికి మేమైనా పూటకోళ్ళ వాడు అనుకుంటున్నావా? ఇట్లాంటి గుడారాల పండుగ సంగతి చెప్పండి, చేస్తాం. అసలు మా క్యాటరింగ్ అంటే ఏమనుకున్నారు? మా పలుకుబడి ఏమనుకున్నారు మీరు అంటారు. అంటే ఒక పేరుగాంచిన క్యాటరింగ్ వాడు ఒక 50 మందికి 100 మందికి కాస్త చేసి పెట్టండి, మీ వంటలేవో బాగుంటాయంటే అని అడిగితే, నో, అది భారీ బడ్జెట్లు అండి బాబా. ఓ సీఎం గారి ప్రోగ్రాం అయితే చెప్పండి, ఓ మోడీ గారి ప్రోగ్రాం అయితే చెప్పండి, లేకపోతే కంపుగాడు కాదు అది చెప్పండి, చేద్దాం. 50 మంది కూర్చొని వంట చేయాలి. ఏమనుకుంటున్నారు మా క్యాటరింగ్ని అంటారు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా?
నిరుపేదనైన నా ఎడల, దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. అంటే మన కోసం మన దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచారట. ఒక 3 మాటలు చెప్తాను, సమయం అనుకూలించి పరిశుద్ధాత్ముడు అవకాశం ఇస్తే ఇంకొక మాటను పొడిగిస్తాను. ఒక 3-4 మాటలని మీకు తెలియపరుస్తాను. ఏమేమి సిద్ధపరిచారు ఆయన చెప్పాను కదా. రక్షణ ఇట్లాంటివన్నీ 2 రోజులుగా సవిస్తారంగా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఒక ప్రత్యేకమైన మొదటి మాట బానిస ప్రజల కోసం సువిశాలమైన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని సిద్ధపరచారు. బానిస ప్రజలైన వాడికి దే ఆర్ స్లేవ్ పీపుల్, బట్ గాడ్ ప్రిపేర్డ్ ఫర్ దెమ్. వాళ్ళ కోసం సువిశాలమైన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు సిద్ధపరిచారట. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి, మధ్యంతరంగా వాళ్ళ జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి, తుదకు దేవుడు వాళ్ళని నడిపించిన మార్గాలు ఎలాంటివి, మన పాత నిబంధన పరిశుద్ధుల యొక్క దినచర్యలు ఆలోచిస్తూ ఆధ్యాత్మికంగా మీకు కావలసిన మాటలు నా ప్రభువే అందించునుగాక. చదువుదాం. నిర్గమకాండం 23. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తీసి చూడాలి. నిర్గమకాండం 23, 20వ వాక్యం. నిర్గమ 23, 20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నా. దేవుడు వాళ్ళని లేక మోషేని కాపాడడం అనేది తరువాయి. నేను సిద్ధపరిచిన చోటుకు మిమ్మల్ని తీసుకెళ్ళి చేర్చాలని తలల పైకెత్తితే నేను వివరిస్తాను. ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు దేవుడు సర్వమానవాళిని ప్రేమించిన వారే. దేవుడు ఎంత ప్రేమిస్తున్నా మనిషి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే మనలో మన మాట మీరు ఎక్కడ నోరు జారుమాకండి. కాస్తంత స్వార్థం అనిపించిందో ఏమో కానీ దేవునికి సందట్లో సడియమి అన్నట్లుగా అందరినీ కాదు, కానీ నాకంటూ నా ప్రజలు, మై ఓన్, నా అని చెప్పుకోవడానికి ఒక సంతతి, ఒక భాష మాట్లాడేవాళ్ళు ఉంటే బాగుంటుందని మేబీ ఎందుకు అనిపించిందో దేవునికి. ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు సర్వమానవాళి ఎడల దేవుని ప్రేమ కరుణా కటాక్షం ఒకంతైతే, అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి నాకంటూ ఒక సొంత జాతి జనము ఉంటే బాగుంటుందని హెబ్రీ భాష మాట్లాడే ఒక జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు గమనించాలి. క్లైమాక్స్ ఏమిటో తెలుసా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, ఫుట్నోట్లో దేవుడు యేసు క్రీస్తు రక్తాన్ని కల్వరిలో సిందింపచేసి కోడెల యొక్కయు
అమూల్యమైన రక్తం చేత, గువ్వల యొక్క కోడెల యొక్క రక్తం కాదు కానీ, నశించిపోయే వెండి బంగారముల చేత కాదు కానీ, అమూల్యమైన యేసు రక్తం చేత మీరు కొనబడ్డారు అంటారు పేతురు. ఇప్పుడు క్లైమాక్స్లో ఉన్న మనం ఆయన సొత్తుగా మార్చబడ్డామట. మరి అబ్రహాము ఆ తర్వాత సంతతిని గురించి నేను మీతో మాట్లాడతా. నాకంటూ ఒక సొంత ప్రజలు అని చెప్పుకోవాలి అని అనుకున్న దేవుడు హెబ్రీ భాష మాట్లాడే ఆ అబ్రహాముని, సత్యాన్వేషణ కలిగిన అబ్రహాముని పేరు పెట్టి పిలిచి, నీవు ఇలా ఉంటే నేను ఇలా చేస్తాను, నీవు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను. బాగానే ఉంది. ఇంచుమించు ప్రతి అధ్యాయంలో ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులు, ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులు. అబ్రహాముకేమో సందేహం వచ్చేస్తుంది. సంవత్సరాలు దాటిపోతున్నాయి, 10-15 సంవత్సరాలు దాటిపోతుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని చివరికి ఓ రోజున మనస్సు విప్పి దేవునితో మాట్లాడేశారు. ఎంత సంపాదించి ప్రయోజనం ఏముందండి, మొత్తం ఆ ఎలియాజరే కదా, పెద్ద దాసుడైన ఎలియాజరికే కదా. చిచ్చే, భయపడద్దు, నీ బహుమానం అత్యధికంగా మార్చబడుతుంది, నీకు కేడముగా నేను ఉంటాను, సాయంకాలానికి బలిపీఠాన్ని కట్టి బలి అర్పించు, నేను ఆశీర్వదిస్తాను. సరే, అక్కడ జరిగిన కొన్ని చిన్న చిన్న పొరపాట్లను బట్టి ఆవేళ దేవుడు చెప్పారు, నీ సంతతి ఒక 4 తరాలు తాము ఎరగని దేశంలో ప్రజలకి బానిసలుగా, దాసులుగా వెళ్ళిపోతారు. సరే, ఈ మాట పుణ్యమా అని కొంతకాలం తర్వాత, ఇదంతా డిజైన్, గాడ్స్ డిజైన్, దేవుడు రూపించిన ఒక డిజైన్. వీళ్ళందరికంటే ముందుగా యోసేపు వెళ్ళడం, ఆ తర్వాత చాలా కాలం తర్వాత యోసేపు వాళ్ళ అన్నలతో కబురు చేసే మునుపు మంచి మాటలు చెప్పారు. ఆ 3 మాటలు మనం చదువుకున్నాం. ఆదికాండం 45వ అధ్యాయం 8వ వాక్యం. ఆదికాండం 45:8. దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపించలేదన్నయ్య. 1, ఫరోకి తండ్రిగాను, అతని ఇంటి వాళ్ళందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటికి ఫాదర్, లార్డ్, రూలర్. అంచేత మీరు నాతో చెప్పండి, నేను బ్రతుకున్నానని మొత్తం ఇక్కడికి వచ్చేసేయండి. జస్ట్ మీరు నోట్ చేసుకోండి. 25, 26, 27 ఇవి నోట్ చేసుకుంటే తలల పైకెత్తి నేను వివరిస్తాను. అక్కడికి వచ్చిన తర్వాత 46లో ఫరో అడిగారు, జోసెఫ్, మీ వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? అది మాది పాడి పంట వ్యవసాయ ఆధారిత జీవితాలండి మా జీవితాలు. అలాగైతే ఓ పని చేయి, ఈ ఐగుప్తు దేశం అంతట్లో సారవంతమైన భూమి గోషేను ప్రాంతం. చెప్పండి చెప్పండి, ఏ ప్రాంతం అది? గోషేను. చెప్పాలి, గోషేను ప్రాంతం. జస్ట్ ఒక ప్రాంతం. గోషేను ప్రాంతాన్ని గురించి రాజు పాస్టర్ గారు ఇశ్రాయేలు దేశంలో ఏం చెప్తారో మీరు గోషేను గురించి ఒక మెసేజ్ చేసి కాస్త మాకు కూడా పంపిస్తే మా ఛానల్స్లో కూడా ప్రమోట్ చేసుకుంటాం సార్. ఎక్స్ట్రాడినరీ, చాలా చక్కగా చెప్తారు గోషేను ప్రాంతాన్ని గురించి రాజు పాస్టర్ గారు. చూడండి, మీరు గమనించండి, జస్ట్ ఒక ప్రాంతం. ఉదాహరణగా ఈ గోరంట్ల అనే ప్రాంతం, రెండు గోతో వచ్చాయిగా, యాదృచ్ఛితంగా కలుస్తాయి. యోసేపు, మీ నాన్న, మీరందరూ ఎంతమంది? వాళ్ళు ఎంతమంది అండి? 70 మంది వచ్చారు. 70 మంది వచ్చారు. ఈ 70 మందికి ఈ గోరంట్ల గ్రామాన్ని ఫరో దానం చేశాడు. ఇంకా మీకు చెప్పాలంటే ఐగుప్తు దేశం అంతట్లో ప్రైమ్ ల్యాండ్, ఐగుప్తు దేశం అంతట్లో సారవంతమైన భూమి, ఖరీదైన భూమి. ఇంకా చెప్పాలంటే
7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు 5:2 2 సంవత్సరాలేమో స్థానికంగా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న పశువులన్నీ గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకి ధాన్యం ఇచ్చింది. మిగతా 5 సంవత్సరాలు స్థానికంగా ఉన్న వాళ్ళ భూములన్నీ ప్రభుత్వం తీసేసుకొని, ఏం ప్రభుత్వం అని నాకు అర్థం కాదు ఇది, ఐగుప్తులో ప్రజల దగ్గర స్థలాలన్నీ తీసేసుకుంటే ఎలాగా? వాళ్ళు ఏం తింటారు? మొత్తం లేపేశారు. ఆ టైంలో వీళ్ళు ఎక్కడి నుంచో వస్తే వీళ్ళకి ప్రైమ్ సిటిజన్షిప్ ఇచ్చారు. మంచిది. ఒకప్పుడు ఇది వాళ్ళ స్థితి. ఎందుకంటే యోసేపు వాళ్ళ జీవితం, వాళ్ళ దేశానికి చేసిన మేలును బట్టి ఆ రోజుల్లో వాళ్ళు పట్టెడు మెతుకులు తింటున్నారంటే యోసేపు యొక్క ఆలోచన, దేవుని ప్రణాళిక బాగానే ఉంది. చివరికి వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఐగుప్తు దేశంలో బాగా విస్తరించారు. ఏ దేశంలో అయితే సారవంతమైన ప్రాంతంలో నివసించారో అదే చోట బానిసలు, దేశ భాషలందు తెలుగు లెస్స, దాసులు వేరు బానిసలు వేరు, దాసులు వేరు సర్వెంట్స్ వేరు, స్లేవ్స్ వేరు, దాసులు వేరు బానిసలు వేరు. దాసులకి సెలవులు ఉంటాయి, దాసులకి జీతాలు ఉంటాయి, దాసులకి బట్టలు ఇస్తారు, దాసులకి ఈఎంఐ కాదు ఈసీఐ ఉంటుంది, దాసులకి రాయితీలు ఉంటాయి, దాసులకి ప్రభుత్వ పథకాలు ఉంటాయి, దాసులకి ఇట్లాంటివన్నీ ఉంటాయి. బానిసలకి ఏమీ ఉండవు. దాసుడు అనేవాడి యోగక్షేమాలు అడగరు, వాడికి జీతభత్యాలు ఉండవు, నిద్రాహారాలు ఉండవు, సరిగ్గా వాడికి బట్టలు ఉండవు, తిండి ఉండవు, ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు. 24 గంటల గొడ్డు చాకరీ చేయాలి. గోషేను ప్రాంతంలో సారవంతమైన భూమిలో నివసించిన వీళ్ళు చివరికి అదే చోట చెప్పెత్తుకుని అడుక్కు దినాల స్థితిలో వచ్చారు. అయితే మోషే మండుచు ఉన్న పొదలో దేవుడు తనతో మాట్లాడితే మోషేతో వెళ్ళడం జరిగింది. నేను అధ్యాయాల వారీగా మీకు చెప్తాను. వీళ్ళు చివరికి దేవుడు మోషేతో చెప్పారు, నేను సిద్ధపరిచిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. దేవుని ప్రజలు సంఖ్యాకాండం 13వ అధ్యాయానికి వచ్చేసరికి, తర్వాత మాట వినండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయానికి వచ్చేసరికి 38 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం సాగిపోయిన తర్వాత వాళ్ళు అన్నమాట ఏమిటంటే, మనం ఆ దేశంలోకి వెళ్ళి చేరలేం, దేవుడు మనకు అబద్ధం చెప్తున్నాడు, ఎలా సాధ్యం ఇది? మేము కళ్ళారా చూసాం. వాళ్ళు ఒక్కొక్కడు దీర్ఘదేహులు, వాళ్ళ కండ్లకి మనం మిడతల్లాగా కనబడుతున్న నల్లు నలిపినట్టు నలిపేస్తారు. ఇట్స్ ఇంపాసిబుల్. కారణం ఏమిటి? మీ మట్టుకు మీరు ఎన్నో సందర్భాల్లో చెప్తారు, అసాధ్యం అసాధ్యం అసాధ్యం. ఒక్క వయస్సు కలిగిన వాళ్ళని గురించి ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. చిన్నవాళ్ళు మొదలుకొని వృద్ధాప్యం, రేపో మాపో కాటి కాలు చాపేవాళ్ళు సైతం ఎన్నో సందర్భాలు, నా బ్రతుకులో ఇది అసాధ్యం, నా జీవితంలో ఇది అసాధ్యం, నా జీవితంలో జరగదు. ఎందుకు అలా అంటున్నారు? గతంలో జరిగిన పరిణామాలు కొన్ని ఉన్నాయండి. వాటన్నింటిని పోగేసుకొని సమీక్షించిన మీదటే మేము ఈ మాట అంటున్నాం, జరగదు జరగదు. ఏం జరగదు? ఎందుకు జరగదు? ఎందుకు వెళ్ళలేము? చెప్తాను వినండి. నిర్గమ 3వ అధ్యాయంలో దేవుడు తలల పైకి ఎత్తమన్నానా బుర్ర పగిలిపోద్ది. నిర్గమ 3వ అధ్యాయంలో దేవుడు మండుచూ ఉన్న పొదలోంచి మాట్లాడుతూ వాళ్ళతో ఏం చెప్పాడు చూడండి. ఇప్పుడు చూడండి, నేను దించమన్నప్పుడు దించాలి, ఎత్తమన్నప్పుడు ఎత్తాలి. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వాక్యం. ఎక్సోడస్ చాప్టర్ 3 verse 8. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశము నుండి, అందరు కలిసి చదవండి అన్నమాట, ఆ దేశము నుండి చెప్పాలి బిగ్గరగా, ఆ దేశం నుంచి ఎక్కడికి? విశాల కాదు, చెప్పేటప్పుడే ఆ భావం ఉట్టి పడాలి. ఏం పడాలి? విశాలమైన
మంచి దేశం కాదు. విశాలమైన మంచి దేశము అనగా చివరికి వెళితే పాలు తేనెలు ప్రవహించు దేశము. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టేటప్పుడు నోళ్ళు ఖాళీగానే ఉన్నాయిగా. విశాలమైన మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము. 3వ అధ్యాయంలో దేవుడు చెప్తే 4వ అధ్యాయంలో మోషే దేవుని ప్రజలతో ఈ మాటలు చెప్తే 4వ అధ్యాయం ఆఖరి మాట, 4వ అధ్యాయం ఆఖరి మాటలో 30-31లో ఆ సూచక క్రియలు చేయగా జనులు నమ్మారు మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట, మోషే ద్వారా వాళ్ళు విన్న మాట జనులు విని, ఆ మాట జనులు విని సాగిలిపడి నమస్కారం చేసి హల్లెలూయా, మై గ్లోరీ, కమాన్ హల్లెలూయా అని దేవుని స్తుతించారు. వాట్సాప్లో వెళ్ళిందో, ఫేస్బుక్లో వెళ్ళిందో, ఇంకొక దాంట్లో వెళ్ళిందో తెలియదు, కానీ సమాచారం ఫరోకు తెలిసి తెల్లవారుజామున వచ్చాడు. ఏంట్రా చాలా ఖుషీకున్నారు, ఏడు సంగతే? ఏట్లేదండి బాబా మోసే బాబా వచ్చాడు బాబా. ఏడు చెప్పారు మీకు? బాబా ఈ ఐగుప్తులో జిడిపిస్తాడు బాబా మా దేవుడు. ఎక్కడికి వెళ్దామని? పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే బాబా. అవునా? అయితే ఓ పని చేయండి, మీకు సామెత తెలియదు అనుకుంటా, కూసే గాడిద వచ్చి మేసే గాడిదల్ని నిజం బాబా మా తెలదు బాబా మా తెల్దని బాబా కదా. ఫరో మంచోడు బాబా, దండం పెట్టాలి అడిగి. ఏ రోజు కూడా ఇటుకరాళ్ళు లెక్క అడిగినోడు కాదు ఆడు. ఏ రోజు కూడా ఇటుకరాళ్ళు లెక్క అడిగినోడు కాదు. పాపం ఆడే గడ్డి సప్లై చేసేవాడు, బంక మట్టి తెచ్చిచ్చేవాడు, చేసుకోడు. ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు ఆ పెద్దోళ్ళు. ఈ కింద ఉంటారు చూడండి, గొట్టంగాళ్ళు ఎవరు వాళ్ళు? వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, పేటరేగిపోతూ ఉంటారు. వాళ్ళు బాగానే ఉంటారు, కింద ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే ఈ సమాచారం ఫరోకు తెలిసిందో ఇక కూర్చున్నాడు. ఏ నాటి లెక్క ఆనాడు చెప్పాలి, గడ్డివ్వను, మట్టివ్వను, బంక మట్టివ్వను, ఏం చేస్తారో నాకు తెలీదు, ఏ రోజు లెక్క ఆ రోజు చెప్పాలి. ఇక వీళ్ళకి ఎక్కింది. మనం అనాను మనం బతుకుతూ ఉంటాం, వాడు ఎవడరని అత్తోడు మోచి రమ్మని అని నేను చెప్పొచ్చు. 5వ అధ్యాయం 23 నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేస్తున్నాడు, కానీ ఏమాత్రము తలలు పైకెత్తడు. ఎన్ని సందర్భాల్లో దేవుడు తన ప్రజలకి నేను సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, నేను సిద్ధపరిచిన చోటుకి, సువిశాలమైన నూతన యెరూషలేముకి నేను తీసుకెళ్తానంటే వీళ్ళు పొరపాటున మా వల్ల కాదు అని సంఖ్యాకాండంలో తెగేసి చెప్పడానికి వేరొక నాయకుడిని నిర్ణయించుకొని 38 సంవత్సరాలు మరలా వెనక్కి వెళ్ళడానికైనా సిద్ధపడ్డారు, కానీ ముందుకు వెళ్ళకపోవడానికి కారణం వాళ్ళ జీవితంలో మోషే పలికిన మాటలకు ఒక్కటంటే ఒక్కటి అనుకూలంగా జరిగితే వాళ్ళు నమ్మేవాళ్ళు, చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు దేవునికి. వినండి, ఇప్పుడు వీళ్ళు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ కొన్ని మాటలు రాసుకున్నాను. మొదటిది, 30 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారట. పెద్ద పెద్ద దైవజనులు చెప్తుంటే విన్నాం. చెప్పండి ఎంతమంది? ఐగుప్తు దేశంలో వీళ్ళు మెజారిటీ పీపుల్. 2, వీళ్ళు అనుకునేది ఏంటో తెలుసా? ఒరే, ఇంత జనాభా కలిగిన మనం ఒక్క ఫరోని ఎదిరించలేకపోయాము కదరా. ఐగుప్తు దేశం, కనాన్ దేశంలో ఎంతమంది రాజులు ఉన్నారు? మేరకు చెప్తూ ఉండేవారు 7 జాతులు. చెప్పండి అమ్మా, మేరకు శిష్యురాలు చెప్పండి. 7 జాతులు, 33 రాజులు. ఇప్పుడు వీళ్ళ బాధ ఏమిటంటే ఇంత మెజారిటీ కలిగి ఐగుప్తులో ఉన్న మనం ఒక్క ఫరోని జయించలేకపోయామే. 33 రాజులు. ఒరే, కొరువు తీసి తలగొక్కోవడం దేనికిరా? వెళ్దాం పదండ్రా. నా దేవుని ప్రియులరా, ఒకటి మాత్రం గమనించండి,
ఒకటి మాత్రం గమనించండి, అదే మీ కండ్లకు కనిపించట్లేదు, మీ చెవులకు వినిపించట్లేదు, మీ హృదయానికి అర్థం కావట్లేదు. ఈ గుడారాల పండుగలు ముగించుకుని వెళ్ళిన తర్వాత నా దేవుని ఆశీర్వాదాలు మీరు కండ్లారా చూడబోతున్నారు, చెవులారా వినబోతున్నారు. హృదయపూర్వకంగా మీ దైనందిన జీవితాల్లో ప్రతి సిద్ధపరిచిన నా దేవుని మేలుని అనుభవించబోతున్నారు. ఎదిరించలేకపోవడానికి కారణం ఏమిటి? నా దేవుని ప్రియులారా, మీరు ఒకసారి గమనించండి. క్రైస్తవం మీద దాడులు జరగడానికి, క్రైస్తవుల మీద పేటరేగిపోవడానికి, క్రైస్తవ మందిరాలు సంఘాలు నాశనం చేయడానికి, సేవకుల మీద దగా చేయడానికి మనోళ్ళు చెప్పే మాట ఏమిటంటే మత మార్పిడులు జరుగుతున్నాయి, బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఎక్కువైపోయింది. మనం మాట్లాడుకుందాం. యేసు ప్రభు శిష్యుడైన తోమా భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? 2000 సంవత్సరాల క్రితమే, ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితమే భారతదేశానికి వచ్చారు. 2000 సంవత్సరాలుగా భారతదేశంలో క్రైస్తవ్యం ఉంది. సో ఫార్ యాజ్ మై నాలెడ్జ్, నేను చెప్పాలంటే ఇంచుమించు ఒక 30 తరాలు, 100 సంవత్సరాలకు ఒక తరం వేసుకున్న 2000 సంవత్సరాలు అంటే ఎంత? ఇంచుమించు 30-40 తరాలు క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి భారతదేశంలో. ఈ మధ్య లెక్కలు కట్టి మనవాళ్ళు చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనట 1715 ఆంధ్రప్రదేశ్లోట 1715వ సంవత్సరంలో తుమ్మ హనుమంత్ రెడ్డి అనే ఒక ఆయన 30 కుటుంబాలతో క్రైస్తవ్యం స్వీకరించాడు. ఇక 1715వ సంవత్సరం నుంచి ఎక్కడ తోమా వచ్చింది? ఇప్పుడు మనం దేవుని బిడ్డలం కనుక ప్రభు మనకు నేర్పించిన పాఠం, సావధానంగా సాత్వికంగా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళిపోండి. నిజమే, ఆవేళ ఐగుప్తులో వీళ్ళు 30 లక్షల మంది పైచిలుకున్న ఫరోని ఎందుకు ఎదిరించలేదు? వీళ్ళ ఆలోచన ఏంటంటే ఒక్క రాజునే మనం ఎదిరించలేకపోయాం, 33 ఎక్కడ ఎదిరిస్తావురా? నిజమే, మీ జీవితాల్లో ఏదైతే మీరు అసాధ్యం అని అనుకుంటున్నారో యేసు నామములో మీ అందరి కార్యాలు నా ప్రభు సాధ్యపరచి ఉన్నారు. ఇంకా చెప్తాను వినండి. ఫరో వీళ్ళకి ఏ ప్రాంతాన్ని ఇచ్చాడు? గోషేను అనే ఒక చిన్న గ్రామాన్ని వాళ్ళకిచ్చాడు. రాజుగారు గనక ఒక గ్రామాన్ని ఇచ్చాడు. మన దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తే సువిశాలమైన గోత్రానికి ఒక ప్రాంతం చొప్పున సువిశాలమైన మంచి దేశం, ఇంకా చెప్పాలంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. అందుకే వాక్యం అంటుంది, ఇశ్రాయేలుకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడిచ్చింది అది. ఈ అమెరికా వాడు, రష్యా వాడు, చుట్టుపక్కల ఉన్న ఈ బడా అగ్ర రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారే, గత వారం రోజుల నుంచి ఇశ్రాయేలు దేశం మీద కన్నెర చేస్తున్నారు. కారణం ఏంటంటే చుట్టూ ఉన్న అరబ్ దేశాలతో స్నేహం కలిగి ఉంటున్నాడని. వాళ్ళు పని ఏంటి? మంటేసి భోగి పండుగ నీళ్లు కాసుకోవడం. అమెరికా వాడు, రష్యా వాడు, ఆ చపాతి మొహమ్మడు వీళ్ళందరూ. ఆ రోజుల్లో ఈ శత్రువులే ఈ ఇశ్రాయేల్ దేశానికి పాలస్తీనాని ఆధారం చేసుకుని చుట్టూ ఉన్న శత్రువులు ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి కేసు వేశారు. అక్కడికి వెళ్ళి కేసు వేస్తే వాళ్ళ దేశానికి సంబంధించిన ఒక అతను మోషే దయాన్, అతని పేరు మోషే దయాన్, పార్లమెంటుకి వెళ్ళి ఈ పాత నిబంధన గ్రంథం పార్లమెంట్లో పెట్టి, ఇది దస్తావేజులు, ఇవి పాలస్తీనా వాడో, అమెరికా వాడో, రష్యా వాడో, ఆస్ట్రేలియా వాడో పుడింగి పెత్తనాలు చేయొద్దు, ఇక్కడ పుడింగి పెత్తనాలు చేయొద్దు. ఈ దస్తావేజులు రాసింది సాక్షాత్తు సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు. ఈ మోషే ద్వారా మా దేవుడు ఏ సరిహద్దులైతే రాసిచ్చారు, ఇవే మా దస్తావేజులు. ఇప్పటికీ ఎప్పటికీ భూమి నాశనం అయ్యేంత వరకు ఇది శాసనం, మా దేవుని మాట. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని ప్రియులారా, సరిహద్దులు చెరపడానికి బోలెడు మంది ఉంటారు. మీ ఆశీర్వాదాన్ని చెరపడానికి మీకు నిర్ణయించబడింది
తీసేసుకుందాం, లాగేసుకుందాం బోలెడు మంది ఉండొచ్చు. కానీ నా దేవుడు ఒక్కసారి మాటిస్తే ఆ మంచి ఆశీర్వాదాలన్నీ, సిద్ధపరిచిన దీవెనలన్నీ మీరు అనుభవించేటట్లుగా నా దేవుడు కార్యసిద్ధిని కలుగు చేయును గాక. రెండో మాట 68వ కీర్తన 10. మొదలు చెప్పాను బానిసలు. 2, నిరుపేదలైన వారికి ఆయన సిద్ధపరిచిన మేలులు ఏమిటంటే మంచితనం. 68వ కీర్తన 10వ వాక్యం. Psalms 68 verse 10. తెలుగు బైబిల్లో దేవాని అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగు చేస్తుంది. విత్ ఇంగ్లీష్, thy congregation hath dwelt therein, thou O God hath prepared of thy goodness for the poor. పేదలకి, నిరుపేదలకి, దీనులకి, వినయ మనస్సు కలిగిన వాళ్ళకి, విరిగి నలిగిన మనస్సు కలిగిన వాళ్ళకి నా దేవుడు మంచితనము లేకపోతే దైవత్వం యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు సిద్ధపరచి ఉన్నాడు. పేదలు, నిరుపేదలు, దీనులు, దరిద్రులు సదుపాయాలు కలుగు చేశారు. తలల పైకెత్తారు. రేపటి రోజున సరిగ్గా ఈ వేళప్పుడు వందన సమర్పణ చెప్పేటప్పుడు మేము కూడా చెప్తాం. ఏమని? దేవుని ప్రియులారా, మేము బోలెడని సదుపాయాలు చేయాలనుకున్నాం. అరాకొరా తక్కువగా ఉంటే అందరం మనమే గనక చెప్పండి. కావాలని కాదు, సాధ్యమైనంత వరకు. ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, వంటశాలలో 3,000 మంది సేవకులు దివారాత్రులు వంట చేస్తున్నారు అక్కడ. 3,000 మంది సేవకులు. మా అవగాహనకు వచ్చిన ప్రతిదీ మీ యోగక్షేమాల కోసం సమస్త సదుపాయాలు కలుగు చేయడానికి ఆహార నిశలు మేము కమిటీ కూర్చొని ఆలోచిస్తూనే ఉంటాం. ఆయన అరాకొర ఉంటాయి. లెట్ ఇట్ బి. సరే, అది ఎట్లా ఊహించుకుంటారో పెద్దవాళ్ళు ఏమనుకోకండి. మేము కూడా విఐపి వాళ్ళకి కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఎందుకంటే దే ఆర్ విఐపీస్. అదిగో వాడు అందరికంటే పెద్ద విఐపి. నోట్లో ఏలు పెట్టి మరి అంటున్నాడు చూడు, పసివాడి ప్రాణుడు. దీస్ పీపుల్ ఆర్ విఐపీస్. విఐపి కార్ పాస్, విఐపి బ్యాడ్జెస్, సింహాసనాలు కూడా మెత్తగా. వెరీ గుడ్. అంటే ఒక హ్యూమన్ థాట్ ఏంటంటే, సార్ దేని చూసి చేసామని తరగతి. మన దేవుడట గొప్పవాళ్ళకి, లక్షాధికారులు కాదంట, పేదలకు, నిరుపేదలకు సమస్త సదుపాయాలు సిద్ధపరిచారు. హల్లెలూయా. సరే, మన సంగతి చెప్తా, మీ సంగతి చెప్తా. ఓ అడుక్కు తినేవాడు వచ్చాడు ఏముంది, వస్తాడు కదా, రోజు వస్తాడు కదా అడుక్కు తినేవాడు. అమ్మా భిక్షాం దేహి తల్లి, నాయన ఈ ఎండను బడి వచ్చావు, రాయ్ ఏసీ రా, చెమట తుడుచుకో బాబా. కొంచెం ముందు ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చుంటే రెడీ చేసేదాన్ని కదా నాయన. కూర్చో నాయన, కూర్చో, అడుగు పడుకో. వేడివేడిగా స్విగ్గీలోనో జొమాటోలో ఆర్డర్ ఇవ్వకుండా ఆవిడే వెళ్ళాలి. రానాయన, నువ్వు పేదవాడు బాబా, నీకు పెడితే దేవుడు చేసినట్టు బాబా, రా ఏసీ వేయమ్మ. వాడికి అంటదా? ఏమేస్తాం వాడికి? మిగిలిపోయింది, పాచిపోయింది, కుళ్ళిపోయింది, అది కూడా దగ్గరికి వెళ్ళి వేయం, పట్టు. వాళ్ళంటే అంత చులకన, మనకు అంత చులకన. రాగానే నాయన టయానికి తినాలి కదా, యాలకి ఎండను పడి తిరిగేవాడివి, యాలకు కూర్చుంది తింటే కదా నువ్వు, రా కూర్చో, స్నానం చేయి అంటావా? వాళ్ళ మీద మనకున్న జాలి, కన్సర్న్ అంతే. సరే, ఇంకా కన్సర్న్ చెప్తానండి. మనకు బాగా నెలవైన వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు చెప్తూ ఉంటారు. అబ్బా అడడడడా, అవునా,
ప్రార్థనలో పెడతానులే. ఏంటి పెట్టేది? గోంగూర కట్ట. ఏంటి గోంగూర కట్ట ఫ్రిడ్జ్లో పెట్టాకే? అరే అన్ని కష్టాలు చెప్పింది కదా, 10 లక్షలు ఇబ్బందిగా ఉంది, వాడు రేపు వచ్చి ఇల్లు జప్తు చేస్తానంటున్నాడు అన్నప్పుడు సరే కనీసం ఓ లక్షన ఎవరు అబ్బా అబ్బా అడ్డా అంతే. వాళ్ళ మీద మనకు అంతే కన్సర్న్, అంతే బాధ్యత. కానీ నా ప్రభు అయితే దీనులకు నిరుపేదలకు సమస్త సదుపాయాలు సిద్ధపరిచి పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫ్యాక్ట్ ఏమిటంటే గర్విష్ఠుల్ని అహంకారుల్ని దేవుడు ఎదిరిస్తారు, దీనులకు కృప అనుగ్రహిస్తారు, కృపతో పాటు సమస్త సదుపాయాలు కలుగు చేస్తారు. శృంగారపు దేవాలయం దగ్గర, శృంగారపు దేవాలయం ఎదురుగా ఒకడు కూర్చొని ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఆశీర్వాదానికి ఆపోజిట్, ఆశీర్వాదానికి ఆపోజిట్. మేము కూడా ఇక్కడ భోజనాలు కూర్చుంటాం, జీవనన్న ఏర్పాట్లు చేస్తుంటారు, సేవకులకి కూర్చుంటాం భోజనాలకి. ఇటు కూర్చున్న వాళ్ళందరికీ వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు బాగానే వడ్డిస్తుంటారు. మాలో ఒకడు ఉంటాడుగా పుడింగి, ఎదురుగా వెళ్ళి కూర్చుంటాడు. టేబుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇటు కూర్చోడు, అటు కూర్చున్నాడు. మేము ఒక 3 వంతులు భోంచేసి వెళ్ళిపోయినా వాడికి కనీసం విస్తరు కూడా పెట్టరు. వాడు అడుగుతాడు, ఏయ్ విస్తరు పెట్టరా. ఆ క్యాటరింగ్ కూడా అస్సలు పట్టించుకోడు. పాపం మేము కనుక జాలి కలిగి అన్నా జీవనన్న ఆడి సంగతి చూడన్నా అంటే, వెస్లే మీరందరూ వరుసలో కూర్చున్నారు, వాడు ఎందుకు ఆపోజిట్లో కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవచ్చుగా. దీన్నే అంటాం ఆశీర్వాదానికి ఆపోజిట్లో కూర్చోవడం. గ్రామంలో బయలుదేరి వచ్చేటప్పుడు దేవాలయానికి వెళ్తున్నాను, అసలు ఆదివారం ఆ ప్రార్థన మానేనా, అసలు నా జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన మానేనా, అసలు నా జీవితంలో గుడారాల పండుగ ఎప్పుడైనా మానేనా. ఊరంతా చాటింపేసి వచ్చేది గుడారాల పండుగ, గుడారాల పండుగ, గుడారాల పండుగ. మరి గుడారాల పండుగల్లో ఉన్న ఆశీర్వాదాలు దీవెనలు పొందుకున్నావా? ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నావో, మీరు ఈ గుడారాల పండుగకు వచ్చేటప్పుడు మీరు ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చారు, మీ మనస్సులో కొన్ని ఆలోచనలు, కొన్ని భావాలు, కొన్ని ఊహలతో వచ్చారు. యేసు నామములో ఊహకు మించిన అద్భుత కార్యాలు నా ప్రభు జరిగించబోతున్నారు మీ ఎడల. విశ్వసించిన వారు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఏదైతే ఎదురు చూస్తూ వచ్చారో, అన్ఎక్స్పెక్టెడ్ వండర్స్, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్, కలలో కూడా మీరు ఊహించిన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు ఈ 44వ గుడారాల పండుగలో మీకు అందరి ఎడల చేసి మీకు చూపెట్టి అనేకులు వినేటట్లు, మీరు అనుభవించేటట్లుగా నా ప్రభు కార్యాలు జరిగించునుగాక. ప్రతి ఆదివారం శృంగారపు దేవాలయం ఎదురుగా కూర్చున్నాడు. నేను ఇక్కడ ఒక మాట రాసుకున్నాను. అదేంటంటే, అప్పుడప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, కొన్ని ఇండ్లకి భోజనానికి వెళ్ళినప్పుడు సరదా కూర్చొని మాట్లాడేటప్పుడు, చారమ్మా ఏం చేసావమ్మా, చారమ్మ అంటే వ్యవసాయం భార్య, ఏం చేసి అన్నా నేను ఆ విషయంలో మాత్రం చాలా పూర్ అన్నా. నేను ఏ విషయంలో అంటే ఏదో పాకం చేయడంలో ఆవిడ పూరు, ఏదో పాకం, ఏం చెప్తిరి, ఏమి అన్నో నాకు అసలు తెలియదన్నా. అసలు నాకు ఆ విషయంలో కొంతమందిని ఏదన్నా అడిగామనుకో, రాజు పాస్టర్ ఉన్నాడా, మనం సెల్ ఫోన్ గురించి ఏమన్నా అన్నావు, దాంట్లో నేను చాలా పూర్ అన్నావు అంటాడు. ఏనా టెక్నాలజీ విషయంలో నేను చాలా పూర్ అంటూ ఉంటారు. ఇప్పుడు మన నోటితో మనం చెప్తూ ఉంటాం, ఆ విషయంలో నేను చాలా పూర్ అన్నావు, ఈ విషయంలో నేను చాలా పూర్ అన్నావు అంటే సాతానుగాడు మనల్ని ఒప్పింప చేస్తా. పూరు ఇప్పుడు నేను అసలు నాకు దాంట్లో కొన్ని పరిస్థితులు మనల్ని శాసిస్తాయి. 3 మాటలు రాసుకున్నాం. ఒకటి, అతని అంగవైకల్యం అతని ప్రొఫెషన్ని శాసించింది. అతని అంగవైకల్యం అతని ప్రొఫెషన్ని, జీవనాధారాన్ని నువ్వు కుంటోడివి, అడుక్కు తినడానికి తప్ప, నువ్వు కలెక్టర్ అవడానికి, నువ్వు ఆటో డ్రైవర్ కూతురువి, నువ్వు రిక్షా దొక్కేవాడు కొడుకువి నువ్వు అంటే కొన్ని పరిస్థితులు మనం ఏం చేయాలో శాసిస్తాయి. ఒకటి ప్రొఫెషన్,
పేపర్లో చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు చైతన్యం కలగడానికి పేపర్లు వేస్తూ ఉంటారు. 2 చేతులు లేవు, 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, నాలుగుతో బైబిల్ చదివింది ఒక ఆవిడ, నాలుగుతో స్పర్శించింది. అంగవైకల్యం ఒక లెక్క అండి. ఇప్పుడు మనలో కూడా కొన్ని బలహీనతలు మనల్ని శాసిస్తాయి. నువ్వు ఇదే చెయ్యాలి. 1 ప్రొఫెషన్, 2 ప్లేస్. ఏమిటా ప్లేస్ అంటే, నువ్వు మందిరంలోకి వెళ్ళకూడదు, బయటే ఆశీర్వాదానికి ఆపోజిట్లో కూర్చొని అడక తినాలి. 1 ప్రొఫెషన్, 2 ప్లేస్, 3 లైఫ్ ప్యాట్రన్. నువ్వు ఇలాగే జీవించాలి. ఎలాగా? ఇంకొకళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతకాలి నువ్వు. నీ అంతటి నువ్వేమో అదిగో ఆడిచ్చే 10 పైసల మీద, ఈడిచ్చే 10 పైసలు, ఆ దయాదాక్షిణ్యాల మీద. ఒక్క అంగవైకల్యము మన జీవితంలో ఎన్ని రకాలుగా శాసిస్తుందో. అదే నేను మరలా చెప్తున్నాను, మనలో ఉన్న తలాంతులు ఏమిటో మనకు తెలియవు, మనలో ఉన్న ఆశీర్వాదాలు ఏమిటో, మనకున్న కృప ఏంటో మనకు తెలియదు. ఒక్కసారి కనుక నా ప్రభువుకి మనల్ని మనం అప్పచెప్పుకుంటే, నా దేవుడు వాటన్నిటిని బయటికి తీసుకొచ్చి మన వాడుకలోకి తీసుకొస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని ప్రియులారు, అందరు దేవుని మందిరంలోకి వెళుతుంటే వీడు బయటే ఉన్నాడు. ఆ రోజు దైవజనులు వచ్చినప్పుడు కూడా వాడు అదే కోరుకుంటున్నాడు, వెండి వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో. ఈ గుడారాల పండుగకు వచ్చిన మీరు కూడా ఏదైనా దొరుకుతుందేమో. ఎయిదర్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసం వచ్చారో, లేకపోతే ఫినాన్షియల్ ఆర్ ఫిజికల్, మీరు ఏ కోణంలో దైవాశీర్వాదాల కోసం మీరు ఇక్కడికి వచ్చారో తెలియదు. కానీ మీరు అనుకొనని, మీరు ఊహించని, మీ ఊహకందని, మీరు చెప్పన్న సఖ్యమైన అద్భుతమైన ఆశీర్వాదాలను నా దేవుడు మీకు సిద్ధపరిచి ఉండగా ఇక్కడ నుంచి మీరు ఆశీర్వాదాలు పొందుకొని వెళుతున్నారు. వాడు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కుంటోడుగా వచ్చారు, 4 మోసుకొని వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు ఆనందమే పరమానందమే అని పాటలు పాడుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఇదే విశ్వసించండి, మీరు ఎదురు చూస్తూ వచ్చింది ఒకటి, మీరు ఊహించుకుంటూ వచ్చింది ఒకటి. మీ అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు నా దేవుడు సిద్ధపరిచారు, మీకు ఇచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్ళబోతున్నారు. మీరు చూడబోతున్నారు, మీరు వినబోతున్నారు, మీరు అనుభవించబోతున్నారు. మూడో మాట 23వ కీర్తన 5వ వాక్యం. ప్రపంచంలో ఉన్న ప్రతి సేవకుడు, ప్రతి పాటగాళ్ళు 23వ కీర్తన మీదే పడతారు. ఇవాళ ఓ ప్రత్యేకమైన కోణంలో దీన్ని పరిశుద్ధాత్ముడు మనకు వివరించునుగాక. 23వ కీర్తన 5వ వాక్యం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచితివి. ఇన్ ఇంగ్లీష్ feast. Thou preparest a table before me in the presence of my enemies. తలలపైకెత్తండి. భోజనము కాదు, విందు. 1 సెలబ్రేషన్ జరిగేటప్పుడు విందు జరుగుతూ ఉంది. అబ్రహాము ఇస్సాకు పాలు విడిచినప్పుడు ఒక విందు చేయించారట. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విందు జరిగిందట. అహష్వేరోషు రాజు సంతోషంగా ఉన్నప్పుడు తనతో ఉన్న వాళ్ళందరికీ విందు చేశారట. దీస్ ఆర్ ఆల్ ది కామన్ సెలబ్రేషన్స్. ఇవి సాధారణమైన విందులు. రెండోది కాంప్రమైజ్. 1 సెలబ్రేషన్స్ అప్పుడు చేస్తాం, 2 కాంప్రమైజ్. యాకోబు వాళ్ళ మామ బావమరుదులు విడిచిపెట్టి తాను సంపాదించిన యావత్తును మూట కట్టుకొని 7 రోజులు ప్రయాణమై వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మామ బంధువుల్ని, ఇంటి పేరటోళ్ళని వెంటేసుకుని తరుముకుంటూ వస్తే కాంప్రమైజ్ అయినప్పుడు కొండ మీద విందు చేశాడు. 1 సెలబ్రేషన్, 2 కాంప్రమైజ్. 3 కోరనేషన్. అంటే ఇక్కడ దావీదు చెప్పింది, అదిగో నిజమైన శత్రువుల ఎదుట ఏదో నాకు విందు చేశాడు, టేబుల్ వేసాడని కాదు. మీరు ఆర్డర్ ప్రకారం క్రైస్తవ ఆధ్యాత్మిక జీవిత ఒక ప్యాట్రన్ మీకు తెలియపరుస్తాను. ఇక్కడ
కోరనేషన్ మీన్స్ పట్టాభిషేకం. దావీదుకి ఒక పట్టాభిషేకం జరిగిన తర్వాత విందు. ఏమిటా పట్టాభిషేకం? ఎవరైతే దేవుని దృష్టిలో రండి, మన దేవుడైన యెహోవా సన్నిధిని మోకరించి సాగిలపడి నమస్కారం చేద్దాం, ఆయనే మనలను సృజించును, ఆయన మేపిడి గొర్రెల నక్కల, గట్టిగా గొర్రెల నక్కల, ఆయన మేపిడి గొర్రె. మనం అందరం ఎవరిమి? గొర్రెలు. గొర్రెలకి ప్రాథమికంగా అవసరమైంది ఏమిటంటే, మీరు ఆర్డర్ ప్రకారం చదువుదాం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసెను, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించెను. నిజమే. ఎంతసేపు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా? యాకోబు కూడా తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు దేవుడితో అదే చెప్తాడు, 3 పూట్ల శుభ్రంగా దమ్ బిర్యానీ, బట్టలు, ఏమి తిందుమా, ఏమి తాగుదా. ప్రతి క్రైస్తవుడికి ప్రాథమిక మెట్టుగా నేను చెప్పదలిచింది ఏమిటంటే, ఆధ్యాత్మికంగా వాక్యం కావాలి, బాప్తిజం కావాలి. అంతటితో క్రైస్తవ జీవితాన్ని ఆపేయకూడదు. క్లైమాక్స్ ఏమిటి? చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఇది క్లైమాక్స్. ఈ ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందకుండా విస్తారమైన వాక్య ప్రవాహం చేత నీవు తడపబడుతూ కూడా ఇంకా చలించకుండా ఉంటే, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ప్రార్థన ముగించిన వెంటనే రాజశేఖరయ్య గారు మరిన్ని ఉపదేశంతో కూడిన మాటలు చెప్తారు. వెంటనే మీరు బాప్తిసాలకి ఉపక్రమించాలి. యేసు నామములో కాదు, కూడదు, కుదరదు అనుకొని నా ప్రభు సిలువ వేయబడిన క్రీస్తు యేసు సహనముతో చెలగాట మాడమాకండి పొరపాటున. ఆ మెట్టు దాటిన తర్వాత తన నామమును, నా ప్రాణమును కానీ శాదీర్చిన తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించు. ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్ళాలి. కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన. ఆధ్యాత్మిక జీవితంలో చాలామంది ఒక యాకోబే కానీ వాళ్ళ మామూలు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు బాగానే ఉన్నాడు, మధ్యలోకి వచ్చేసరికి భయపడిపోయాడు. ఏలియా ప్రారంభంలో సేవ బాగానే చేశాడు, మధ్యలో భయపడిపోయారు. కారణం, మధ్యలోకి వచ్చేసరికి గాఢాంధకారపు పరిస్థితులు. యోబు కూడా తన ఆధ్యాత్మిక జీవితం బాగానే ఉంది, మధ్యలోకి వచ్చేసరికి ఏదో వెలుగు కలుగుతుంది అనుకున్నాను, మేలు కలుగుతుంది అనుకున్నాను, నా బతుకులో చీకటి వచ్చింది. ఒకవేళ క్రైసిస్ వచ్చినా, స్పిరిచువల్ క్రైసిస్ వచ్చినా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన గాఢాంధపు కార లోయలో నీవు సంచరించిన ఆయన నీకు తోడై ఉండి చేసేదేమిటో తెలుసా? నీ తలని నూనెతో అంటుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విందు అనేది పట్టాభిషేకం చేయబడిన తర్వాత జరిగే గొప్ప విందు. నా దేవుని ప్రియులారా, ఒక వ్యక్తికి పట్టాభిషేకం జరిగితే మొదట అధికారం వస్తుంది, 2 అతని ఉద్దేశం. ఈ వర్తమానం ఇంకొక 3 నిమిషాల్లో ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరి తలల మీద ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో ఒక్కొక్కరిని పట్టాభిషేకం చేయబోతున్నాడు. ఈ మధ్యాహ్నం ఒక్కొక్కరి తలని నూనెతో అంటబోతూ ఉన్నాడు. ఆయన పట్టాభిషేకం చేయబోతున్నాడు యేసు నామములో. ఎందుకు ఈ పట్టాభిషేకం అంటే పర్పస్, ఉద్దేశం. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఒకడు నీటి మూలంగా బాప్తిసం పొందితే దేవుని రాజ్యాన్ని చూస్తాడు, ఆత్మ మూలము కూడా బాప్తిసం పొందితే నిత్య మహిమలోకి ప్రవేశిస్తారు. మీరు పరలోక రాజ్యాన్ని చూడాలనుకుంటున్నారా, ప్రవేశించాలనుకుంటున్నారా? ప్రవేశించాలనుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అలాగైతే ప్రతి ఒక్కరు వాంఛగలిగి పరిశుద్ధాత్మ నింపుదలను కోరుకోవాలి. ఆఖరి వాక్యాన్ని చదివి బైబిల్ మూతేద్దాం. 4వ మాట చదివి బైబిల్ మూతేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16 చదవచ్చు ఎవరైనా. మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకున్నారు, అందుచేత తాను
వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారి గురించి సిగ్గుపడియాలి అనగా ఆయన వారి కొరకు మొదలు చెప్పాను బానిస ప్రజల కోసం, 2 చెప్పాను దీనులైన ప్రజల కోసం, 3 చెప్పాను గొర్రెల వలె మార్చబడిన ప్రజల కోసం, స్లేవ్ పీపుల్ అండ్ సింపుల్ పీపుల్ అండ్ షీప్స్. ఫైనల్ వన్ ఈజ్ స్టెడ్ఫాస్ట్ పీపుల్. ఎవరైతే స్థిరమైన దృఢమైన భక్తిని కలిగి ఉంటారో ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచారు. ఏ పట్టణం? నిన్న రాత్రి రాజు పాస్టర్ గారు చెప్పారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు సంచరించిన భూభాగం అంతా వాళ్ళకే ఇచ్చారు దేవుడు. శారమ్మ చచ్చిపోతే షకేము రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, బాబా మా భార్య చచ్చిపోయింది, కూర్చుని స్థలం అమ్మరా బాబా అని. ఆ రాజు జుట్టు బీక్కుంటాడు, బుర్ర బద్దలు కొట్టుకుంటాడు. మొత్తం నీదే కదా స్వామే. మనోళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు. ఒరే పేద ప్రజలకి బాబో గృహ పథకం ఇల్లు వచ్చిన వాళ్ళు ఎవరన్నా చేయి పైకెత్తున్న ఒకళ్ళు. గృహ పథకం కింద ఇల్లు వచ్చిన వాళ్ళు ఎవరో? ఎన్ని గజాలు ఇచ్చారమ్మా? టౌన్లో 50 గజాలు, పల్లెటూరులో అయితే 1.5 సెంటు. సరే, ఎందుకు అడిగానంటే ఒరే పేద ప్రజలకు 1 గజం పెంచండి అంటే పెంచరు. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, 400 ఎకరాలు 500 ఎకరాలు కాలేజీలు కట్టుకొని ఆ ప్రక్కన ఉన్న గవర్నమెంట్ స్థలాలు దొబ్బేయడమే. ఇటు బాబుగడు సొమ్మన్నట్టు. పేదలకు పంచండి అంటే పంచరా. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సమస్తము మీకే, అక్కర్లేదు. శారమ్మ చచ్చిపోయింది, కొంచెం స్థలం అమ్ముతావా? నా దేవుని ప్రియులారా, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. యేసయ్య అంటారు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడలు నేను మీతో చెప్పేవాడిని. నేను వెళుతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక స్థలాన్ని సిద్ధపరిచి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. గత సంవత్సరం రోజులుగా నేను అక్కడక్కడ సభల్లో చెప్తా వచ్చాను. పరలోక రాజ్యానికి మనం అందరం వెళ్ళిపోతాం, యెరూషలేముకు వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు గనక ఒక్కొక్క మినిస్ట్రీకి జస్ట్ కాలనీ ప్రకారం ఇస్తే, నా యొక్క అది స్వార్థం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దేవుడు పరలోకంలో పంచిపెట్టిన కాలనీల్లో హోసన్నా మినిస్ట్రీస్ కాలనీ పెద్ద కాలనీ అయి ఉండాలి యేసు నామములో. అంతే, తప్పదు. ఏదన్నా వ్యాజ్యం ఆడితే ప్రభు దగ్గర మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవడు ఇచ్చి సావట్లే మనకు, అండ్ ఇవ్వండి బాబు, డబ్బులు ఇచ్చి కొంటామంటే ఇవ్వట్లే. పరలోకంలో ఒక కాలనీ ఉందంటే అది హోసన్నా మినిస్ట్రీస్ కాలనీ, పెద్ద కాలనీ. పౌలు అంటారు, ఈ గుడారం శిథిలమైపోద్ది, శిథిలము కాని అక్షయ గుడారం దిగొస్తా ఉంది. నా దేవుని ప్రియులారా, లోకములో ఉన్నవన్నీ గతించిపోతాయి. ప్రభు మనకంటే ముందుగా ఎందుకు వెళ్ళారు తెలుసా? అక్కడ స్థలము సిద్ధపరిచి ఇల్లు కట్టి వస్తాడు, మరలా వస్తాడు. ఆ బోర శబ్దం వినినప్పుడు హృదయం ఉప్పొంగిపోతుంది, మనస్సు మురిసిపోతుంది. ప్రభుతో యుగాయుగములు మనం అక్కడ ఏలుబడి చేయబోతున్నాం. పరిశుద్ధాత్ముడు ప్రతి మాట మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చునుగాక. అధ్యక్షులకి సమయాన్ని అప్పచెప్తున్నారు. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, గుడారాల పండుగ 3వ రోజు ఉదయకాల సమయంలో మీరు మా మధ్యలోనికి దిగివచ్చి ఇప్పటి వరకు మీ మాటలు మీరు మాకు వినిపించినందుకు స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మల్ని ప్రేమించే ప్రజలకు మీరు సిద్ధపరిచినవి మీ ఆత్మ ద్వారా తెలుసుకోవటానికి కృపానుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాను. మీ వైపు చేతులెత్తి మీరు సిద్ధపరిచినవి కన్నులారా చూడాలని,
చెవులారా వినాలని, హృదయమందు అర్థం చేసుకోవాలని బిడ్డలు ఆశపడుతూ ఉన్నారు. మీరు సిద్ధపరిచిన ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమును, మీ ప్రజల కొరకు మీరు సిద్ధపరిచే మంచి సదుపాయాలు, మీరు సిద్ధపరుస్తున్నటువంటి ఆ పరలోకపు పట్టణమును, సమృద్ధి అయిన మీ అభిషేకమును, విందును బిడ్డలు అనుభవించున్నట్లు మీరు సహాయం దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. ఈ గుడారాల పండుగ ముగించుకొని వెళ్ళేటప్పుడు నిశ్చయముగా మీ బిడ్డలు మీరు సిద్ధపరిచినటువంటి ప్రతి మేలును, ప్రతి ఆశీర్వాదమును అనుభవించున్నట్లు సహాయం దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. వాక్యం అందించిన మీ సేవకులను మరింతగా బలపరిచి వాడుకోండి. మరొక వర్తమానమును మా ముందు మీరు ఉంచినందుకు స్తుతిస్తూ ఉన్నాను. మీ దాసులు పెద్దలు రాజశేఖర పాస్టర్ గారిని మీ పక్షముగా నిలుపుకొని ఈ 3వ వర్తమానము ద్వారా మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోండి. ఆ మాటలన్నిటినీ బహు జాగ్రత్తగా ప్రజలు పరిశీలన చేసి వారి జీవిత అనుసరణలోనికి తెచ్చుకున్నట్లు మీరు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.